విజయనగర్ కి చెందిన ఉగ్రవాది సిరాజ్ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విస్మయపరిచే అంశాలు బయటకు రావడంతో దర్యాప్తు సంస్థలు నివ్వెరపోయిన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహక బాంబులు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండర్లకు పంపించాలనుకున్నాడు సిరాజ్. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు ఈ వీడియోలను వినియోగించుకోవాలని చూశాడు. గజ్వా ఈ హింద్ పేరుతో భారత్ పై యుద్ధమే లక్ష్యంగా ఆల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అహిం సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించాడు సిరాజ్. మత చందాసవాదం, తీవ్రవాద భావాజాలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు. అహింను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు జరిపినట్టు దర్యాప్తు సంస్థ తెలుసుకుంది. సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు తదితర అంశాలపై ఏడాదిగా నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరైన సమయంలో సిరాజ్ ను అదుపులోకి తీసుకుంది. లేకపోతే ఊహించనంత నష్టం వాటిల్లేదని అనుకుంటున్నారు. ఇటీవల వారం పాటు సిరాజ్ తో పాటు సికింద్రాబాద్, బోయ్గూడకు చెందిన సయ్యద్ సమీర్ ను కస్టడీలో విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు, పోలీసుల కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. అహిం సంస్థను విస్తరించాలన్నా, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించాడు. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్ పై విద్వేషాన్ని రగిలించే పలువురు మతోన్మాదాలను సింగిల్ టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు సిరాజ్. పాకిస్తాన్ లో నివసిస్తున్న బీహార్ వాసి అబుద్ హాలెం ఎలియాస్ బాబు మసబుద్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ ఆలీ ఖాన్ షేక్లు సిరాజ్లకు పరిచయమయ్యారు. తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని వారు భరోసా ఇచ్చారు. అవసరమైతే ఇప్పటికప్పుడు నేపాల్ సరిహద్దులో ఆయుధాల్ని అందిస్తామని తెలిపారు. తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్ట్లు వేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారు. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనేక అంశాలపై డాక్యుమెంట్లను పంపించారని దర్యాప్తు సంస్థలు తెలుసుకున్నారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపురం మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్నేళ్ల కిందట బ్రహ్మపురాలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడికో అనువైన ప్రాంతాలున్నాయని పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తొలుత జనసామర్థ్య ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్లు తేలింది. బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడీల తయారీపై దృష్టి పెట్టాడు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్ తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేశాడు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నాడు. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు వెల్లడైంది. బీటెక్ చదివేటప్పుడు తన
మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడు. ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని, ఇది బాగ్వా లవ్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టినట్టు కూడా తెలుసుకున్న ఈ దర్యాప్తు సంస్థలు. క్రమంగా అహీం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని ఓ మదర్సాకు తరచూ వెళ్తుండేవాడు. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మౌలానా ఫహిజియా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్ లో చందాసావాదం, మతోన్మాద భావాలు మొగ్గు తొడిగాని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అధికారులు గుర్తించారు.